అందరికీ నమస్కారం అండి. నేను మీ విజయలక్ష్మి రామదాస్ని. నేను ఈరోజు గురువుగారు కేవి బ్రహ్మానందం గారు మా ఇంటికి పని మీద వచ్చినప్పుడు నాకు ఈ పాట నేర్పించారు. కేవి బ్రహ్మానందం గురువు గారు ఈ పాట చెప్పారు. తెల్లాంగి రాగం అండి. అమ్మ మీద ఈరోజు మహిళా దినోత్సవం కదా, దానికి అమ్మ మీద ఆయన అప్పుడు చెప్పారు 2022లో 12/26/2022లో చెప్పారు. ఈ పాట నేను ఇప్పుడు పాడడానికి ట్రై చేస్తున్నాను. గురువుగారు సార్ అంత బాగా నేను పాడలేకపోవచ్చు. మీరు ఈ పాట విని లైక్ చేసి షేర్ చేసి కామెంట్ పెట్టండి. మీ అందరికీ ధన్యవాదములండి. మీ అందరూ ఎట్లా ఉన్నారు? అసలు చాలా రోజులు అయిపోయింది మళ్ళీ మీతో అందరితో మాట్లాడి. మీరందరూ బాగుండాలని, బాగుంటారని ఆ భగవంతుడు మిమ్మల్ని అందరినీ ఆయువు ఆరోగ్యం ఐశ్వర్యం ఇచ్చి మిమ్మల్ని, మీ పిల్లల్ని, మీ కుటుంబాల్ని అందరినీ ఆయువు ఆరోగ్యం ఐశ్వర్యం ఇచ్చి చల్లగా చూడాలని కోరుకుంటూ మనస్ఫూర్తిగా నేను పాట పాడుతున్నాను. వినండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ పెట్టండి. మీ ఇష్టం ఏదైనా చేయండి. తెల్లాంగి అమ్మా నీ మనసెంతో చల్లనిది, అది వెన్నెల కంటే తెల్లనిది. అమ్మా నీ మనసెంతో చల్లనిది, అది వెన్నెల కంటే తెల్లనిది, చాలా చల్లనిది. అమ్మా నీ మనసెంతో చల్లనిది. నీ ఒడిలో ఒక నిమిషము నిదురపోతే చాలు, నీ ఒడిలో ఒక నిమిషము నిదురపోతే చాలు, పరవశించు నా హృదయం, ఫలించును నా కలల గానం. పరవశించు నా హృదయం, ఫలించును నా కలల గానం. అమ్మా నీ మనసెంతో చల్లనిది, ఎంతో తెల్లనిది. నీ కడుపున జన్మించిన నా జన్మే ధన్యం, నీ కడుపున జన్మించిన నా జన్మే ధన్యం, అది జీవిత పరమార్థమును చేరుకునే గమ్యం. అమ్మా నీ మనసెంతో చల్లనిది, ఎంతో తెల్లనిది. నీ జోల పాటలు, నీ తీపి మాటలు, నీ జోల పాటలు, నీ తీపి మాటలు నా ఎదలో నిండెను మకరందపు ఊటలు, నా మదిలో నిండే మకరందపు ఊటలు. మధురమైన నీ పిలుపే, మధురమైన నీ పిలుపే నా మదిలో నిండెను, మమతలన్నీ ఒకటిగా నా హృదయములో నిండెను, మమతలన్నీ ఒక్కటిగా నా హృదయములో నిండెను. అమ్మా నీ మనసెంతో
చల్లనిది ఎంతో తెల్లనిది అది వెన్నెల కంటే చల్లనిది చాలా చల్లనిది. ఎన్నెన్నో కష్టాలను ఎనలేని బాధలకు ఎన్నెన్నో కష్టాలకు ఎనలేని బాధలకు నీ జీవితమర్పించి నా భవితను తీర్చిదిద్ది నీ జీవితమర్పించి నా భవితను తీర్చిదిద్ది నన్నొక మనిషిని చేసిన మాతృమూర్తి నీవమ్మా. నన్నొక మనిషిని చేసిన మాతృమూర్తి నీవమ్మా. నీ రుణమే నాటికైనా తీరదులే అమ్మా. నీ రుణమే నాటికైనా తీరదులే అమ్మ. నే తీర్చలేను అమ్మా. అమ్మా నీ మనసెంతో చల్లనిది అది తెల్లనిది వెన్నెల కంటే చల్లనిది శృతి మెత్తనిది. అమ్మా నీ మనసెంతో చల్లనిది చాలా తెల్లనిది మెంతో శృతి మెత్తనిది. ధన్యవాదములండి. గురువుగారు చెప్పింది ఒకలా ఉంటే నేను పాడింది ఒకలా ఉంది. ధన్యవాదం అందరికీ. నమస్తే.